శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటాము. ఇది హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో విశేష స్థానం ఉన్నటువంటి పండగ. విష్ణారాధన, అందులో కూడా దక్షిణాయనం, అందులో కూడా చాతుర్మాస్యం చాలా చాలా విశేషమైనటువంటి పండగ. చాతుర్మాస్య ఆరంభకాలం అని కూడా అంటారు. మరి జ్యోతిర్గమనాన్ని ఆధారం చేసుకొని చెప్పినటువంటి పరమ పుణ్యకాలం ఇది. అలాంటి పండగ ఇది. స్వామివారు అంతర్ముఖ స్థితిలో కూడా ఉంటాడు. 2 రూపాలు ఉంటాయి, అది కూడా చెప్పుకుందాం. ఇక్కడ ప్రధానమైన నియమాలు ఏంటంటే ఉపవాసము, జ్ఞానము, ధ్యానము, తపస్సు. అలాగే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, 11. ఈ 11ంటిని భగవంతుడి మీద పెట్టి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో స్వామివారిని పూజ చేస్తే యాతనా సంబంధమైనటువంటి అనేక విషయాల నుంచి బయటపడతారని చెప్పి పద్మపురాణం బ్రహ్మఖండంలో తెలియజేశారు. అంటే ఆధ్యాత్మిక సాధనకు చాలా అనువైన కాలం. ఈ ఏకాదశికి అనేక పేర్లు ఉన్నాయండి. హరివాసరం అంటారు, ప్రథమ ఏకాదశి అంటారు, శయన ఏకాదశి, మహా ఏకాదశి, తొలి ఏకాదశి, పేలాల పండగ అని కూడా అంటారు. ఈ పేలాల పండగ ఏంటంటే మనకు అనూచానంగా వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో నుంచి వచ్చినటువంటి మాట. చాలామంది తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు, ఈ పేలపిండి, జొన్నల నుంచి వచ్చేటటువంటి పిండి, పేలపిండిని తయారు చేసి అందరూ స్వామివారికి నైవేద్యం పెట్టి పంచుకుంటారు. అంతేకాదండి, ఈ మాగాణి లాంటి భూములు ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే యజమానులు వాళ్ళ పాలెగాళ్ళని పిలిచి వాళ్ళందరికీ నూతన వస్త్రాలు పెట్టి గౌరవిస్తారు. వాళ్ళందరికీ తీపి పదార్థాలు చేసి భోజనాలు వడ్డించి ఆనందిస్తారు. అంతేకాకుండా పశువులను పూజిస్తారు, కొత్తగా దున్నటం ప్రారంభిస్తారు భూమిని. అందుకనే దీనికి పేలాల పండుగ అని కూడా వచ్చింది. ఈయన ఆధ్యాత్మిక సాధకులు ఏంటంటే ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రత నియమాలను పాటిస్తారు. ఏకాదశి వ్రత నియమాలు ఎంత గొప్ప అంటే అనేక మంది జ్ఞాన సంపన్నులు, భక్తిపరులు ఈ ఏకాదశి వ్రత నియమాలను పాటించి శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరారు. వైకుంఠ ప్రాప్తి వచ్చింది. వాళ్ళలో మనం బాగా చెప్పుకోదలుచుకుంటే ఒక కథ ఉందండి. కథ మొత్తం ఇప్పుడు చెప్పుకోలేం, కానీ పాండురంగ భక్తుడైన నామదేవుడు ఉన్నాడండి. ఆయన అత్యంత నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని చేసి ద్వాదశి రోజు ప్రాణాలకు తెగిస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వైకుంఠానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఏకాదశి వ్రత నియమాలు చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు వచ్చే 24 ఏకాదశుల వ్రత నియమాలు పూర్తిగా పాటించలేని వాళ్ళు ఈ ఏకాదశికి శ్రద్ధతో వ్రత నియమాలు పాటించి చేస్తే కూడా అన్ని ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుందని చెప్పి పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తున్నాయి. గదాధర పద్ధతిలో తెలియజేస్తున్నారు. వ్రతోత్సవ చంద్రిక, ఇవన్నీ కూడా చతుర్వర్గ చింతామణి, వీటిల్లో కూడా ఎంతో గొప్పగా తెలియజేశారండి అనేక గ్రంథాల్లో. ఈ ఏకాదశికి ఏం చెప్పారంటే పెద్దలు కానీ మహాపండితులు కానీ దానం చేయమన్నారు. ఏం దానం చేయాలంటే ముఖ్యంగా రామాయణము, భారతము, అష్టాదశ పురాణాలు, భాగవతము, పోతన గారు రాసిన భాగవతం అండి చదవాలా, దానం చేయాలి. ఇంత గొప్పదండి, జన్మ తరిస్తుంది. కాబట్టి అసలు భాగవత పారాయణ కూడా చేయాలి. వీళ్ళనంత వరకు ఈరోజు భాగవతం వినాలి. అంత గొప్పగా చెప్పాడు శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు. భాగవతం వేరు కాదు, శ్రీ మహావిష్ణువు వేరు కాదు, 2 ఒకటే అని పద్మపురాణం తెలియజేసింది. హరిమయము విశ్వమంతయ్య అని చెప్పాడు కదా ఇందులోనే ఆయన. కాబట్టి ఈ ఏకాదశి వ్రత నియమాల్లో ఏకొంచెం లేవటం, స్నానం చేయటం, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించడం, దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకోవటం, తమ శక్తి మేరకు భగవంతుడి అన్ని పుష్పాలు సమకూర్చుకొని మారేడు దళాలు, తులసి దళాలు, అనేక సుగంధ పరిమళ భరితమైన జాజి, విరజాజి, మల్లె లాంటి పూలన్నీ సమకూర్చుకోవటం చేసుకోవచ్చు. మంచి నైవేద్యాలు పెట్టుకోవటం, చక్కెర పొంగలి, పాయసం, చిత్రాన్నం అన్నీ చేసుకోవచ్చు. వాళ్ళ శక్తిని బట్టి చేసుకోవచ్చు. ఏమి లేకపోతే కృష్ణ పరమాత్మ భాగవతంలో చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం, శక్తిని బట్టి చేసుకోవచ్చు అన్నమాట. చేసుకుంటే ఫలితాలు ఉంటాయి. అయితే ఉపవాస నియమం చెప్పారండి. ఉపవాసం ఎప్పుడు మనకు ఇప్పుడు ఈ తొలి ఏకాదశి, ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి ఈ సంవత్సరం జూలై 17వ తేదీ బుధవారం వచ్చిందండి. అంటే సూర్యోదయానికి తిథి ఉంది. ముందు రోజు సాయంత్రం వచ్చినా మనం తిరిగి దశమి కింద రాత్రిపూట ఉపవాసం ఉంటాం. ఏకాదశికి పూర్తిగా ఉంటాము, జాగరణ చేస్తాము, విష్ణు సహస్రనామం చదువుకుంటాం. విష్ణు సంబంధమైనటువంటి పంచోపచార పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు మీ ఇష్టం, చక్కగా చేసుకోవచ్చు.
శ్రీకృష్ణ లీలామృతం ఇవన్నీ చేసుకొని ద్వాదశి రోజు పారణ చేస్తాం, అన్నదానం చేస్తాం, మహాపండితులకు భోజనం పెడతాం. ఇంకా అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, భూదానం, సువర్ణదానం వాళ్ళ శక్తిని బట్టి అన్నిటికన్నా అన్నదానం, జలదానం ముఖ్యమైనవి. గ్రంథదానం తిరిగి ఏకాదశి రోజు చేసుకోవచ్చు మనం, రామాయణం, భారతం, భాగవతం లాంటివి. ఇలా నియమాలన్నీ చెప్పారండి. ఏమీ లేని వాళ్ళు ఇష్టాలయానికి వెళ్ళి భగవంతుడి ముందు ఒక పూజించి నమస్కరించుకున్నా కూడా భక్తి ప్రధానం అండి. ఆత్మశుద్ధి, భక్తి ప్రధానం, నమ్మకం ప్రధానం. దానివల్ల ఏంటంటే ఈ యాతనా శరీరం నుంచి, యాతనల నుంచి రక్షింపబడతామని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ ఏంటంటే ఇక్కడ వామనావతారానికి ఈ పండగకు సంబంధం ఉందండి. అంటే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన శబ్దం చెప్పుకుంటాం కదా. ఎందుకు చెప్పుకుంటామంటే ఈ వామన రూపంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపితే బలిచక్రవర్తి యొక్క తపస్సు, ధ్యానం మేరకు ఆయన్ను కరుణించి ఆయన కోరిక మేరకు 2 మూర్తులుగా ఆయన అక్కడ అవతారాన్ని మనకు చూపిస్తాడు. ఒక మూర్తి ఏమో అంటే ఒక రూపమేమో పాలకడలిలో శేషశయ్యపై లక్ష్మీదేవితో సహా శైల రూపంలో ఉంటాడు. రెండవ మూర్తి అదే ఆకారంతో పాతాళంలో బలిచక్రవర్తి ద్వారం దగ్గర ఉండి స్థితికారకుడై పరిపాలిస్తుంటాడు. అంతర్ముఖం, బహిర్ముఖం. అది గమనించాలి మనం. అందువల్ల వామనావతార కథ కూడా మనం భాగవతంలో చక్కగా ఉందండి, తెలుసుకోవాలి. ఇంకా కూడా అద్భుతమైన శ్లోకం ఉందండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వనమాలి గదీశార్ఘి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు అన్ని విధాలా రక్షిస్తాడు. ఈ శ్లోకం తప్పకుండా వచ్చిన వాళ్ళందరూ చెప్పుకోవాలా. చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇది. దాదాపు ఇది రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఏకాదశి వ్రత నియమాల్లో అందరూ పాటించి ఈ శ్లోకం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అందరూ పాటించడం అంటే వయోవృద్ధులు, బాలింతలు, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కాస్త పాలు, పళ్ళు, అల్పాహారం తీసుకోవచ్చండి. శరీరాన్ని పనుకోబెట్టి మనం ఏం బాధపడుతూ చేయబల్లే. శక్తి ఉన్న వాళ్ళు ఎడిదిరిగి నియమాలను పాటిస్తే మంచిదే, తోచా తప్పకుండా. ఏకాదశి రోజు వ్రత నియమాల ప్రకారం ఉపవాసం, జాగరణ, అలాగే ద్వాదశి రోజు పారణ. ద్వాదశి పారణ చేసి మహాపండితులు భోజనం పెట్టి తర్వాత జలదానం, అన్నదానం అందరికీ. నమో రామచంద్ర అనే వాళ్ళందరికీ భోజన దానం చేస్తే చాలా పుణ్యఫలం అండి. అనాల్లో కల్లా గొప్ప దానం. కాబట్టి పంచభూతాత్మికమైనటువంటి దేహానికి సంకేతం శ్రీ మహావిష్ణువు. పంచాయుధాలు ధరించుంటాడు కదా ఆయన. అందుకని శాంతాకారం భుజగశయనం చదవమని చెప్పాము మేము. ఎందుకంటే ఈ శంఖ, చక్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలన్నీ జలతత్వం, అగ్నితత్వం, శబ్దశక్తి, కాంతి శక్తి, సత్వ, నీలవర్ణం అంటారు ఆయన. ఆయన సత్యానికి ప్రతీక. మేఘశ్యామం అంటే కరుణాస్వరూపం అండి శ్రీ మహావిష్ణువు. అలాగే ఖడ్గం ఆకాశతత్వం, అలాగే ఆయన గద పృథ్వీతత్వం. ఈ శ్లోకంలో ఎంత విశేషాలు ఉన్నాయండి. కాలం ఉంది, జ్ఞానం ఉంది, పంచభూతాత్మికమైన తత్వ విశేషాలన్నీ ఇందులో ఉన్నాయి ఈ ఆకారంలో. అందుకనే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. తిరువనంతపురంలో పద్మనాభ స్వామి గుళ్ళో లక్షల మంది దర్శించుకుంటారండి తొలి ఏకాదశి స్వామివారిని. ఇంత గొప్పగా దర్శించుకుంటారు. కాబట్టి ఇలాంటి అనేక గొప్ప విశేషణాలతో కూడినటువంటి విషయాలతో కూడినటువంటి తొలి ఏకాదశి రోజు వారి శక్తిని అనుసరించి చక్కగా ఈ నియమాలను పాటించండి. ఈ తొలి ఏకాదశి పండగ సందర్భంగా తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.